నేను కోరుకుంటున్నది ఏది కోరుకుంటున్నానో దాన్ని నా తండ్రి అయిన అరుణాచలేశ్వరుడి సన్నిధానంలో పొందాలి నేను. కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నారు. అంతే, పుస్తకం మూసి లేచి నిలబడ్డారు. లేచి నిలబడితే అన్నగారు అన్నారు, ఎక్కడికి వెడుతున్నావు అన్నారు. ఇప్పుడు 12 అయింది, మాకు ఇవాళ విద్యుత్ శక్తి మీద ఒక స్పెషల్ క్లాస్ ఉంది స్కూల్లో, దానికి వెడుతున్నాను అన్నారు. అంటే అబద్ధమే చెప్పారు ఆయన చెప్పారు, ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అంటే అన్నగారు అన్నారు, కింద పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి, నువ్వు ఆ 5 రూపాయలు తీసుకుని మీ పిన్ని మీ వదిన అన్నం పెడుతుంది తినేసి నా కాలేజీ ఫీజు నీ స్కూల్కి దగ్గర కాబట్టి ఆ 5 రూపాయలు ఫీజు కట్టేయి అన్నారు. ఓహో, ఈశ్వరుడు నేను తిరువణ్ణామలై చేరడానికి కావలసిన డబ్బుని కూడా ఏర్పాటు చేశాడు అనుకున్నారు. అనుకుని కిందకి దిగారు, వదిన గారు అన్నం పెట్టారు, కడుపు నిండా అన్నం తినేశారు. అదే రమణులు ఇంట చేసిన ఆఖరి భోజనం. ఇంట్లో వాళ్ళకి తెలియదు అదే ఆఖరి భోజనం అని. పెట్టె దగ్గరికి వెళ్ళారు, 5 రూపాయలు తీసుకున్నారు, ఒక కాగితం తీసి ఉత్తరం రాశారు. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి, ఎంత మార్పు వచ్చిందో. 17వ ఏట ఇది ఇంకా శరీరం పడిపోయే వరకు ఇంతే. ఇది తన తండ్రిని వెతుకుకొనుటకు బయలుదేరుచున్నది. దీనిని గూర్చి మీరు ధన వ్యయము చేయవద్దు, వెతకవద్దు. నీ కాలేజీ రుసుము చెల్లింపబడలేదు, 3 రూపాయలు మాత్రము తీసుకొనబడినవి, 2 రూపాయలు విడిచివేయబడినవి, ఇట్లు సంతకం లేదు. అంటే నామరూపాలు ఏమిటి, ఇంకా నామం లేదు, రూపం లేదు, ఆత్మ సర్వగతం, దానికి పేరే ఉంది, అందుకని ఆయన పేరు రాయలేదు. ఇది బయలుదేరినది. ఇది అంటే శరీరం. శరీరం వెడుతోంది, శరీరం అరుణాచలం చేరుతోంది. కాబట్టి శరీరం నేను కాదు, నేను సాక్షిని. అందుకని నేనన్న మాట ఆయన లేఖలో వాడలేదు. ఆయన బయలుదేరారు. స్టేషన్కి వెళ్ళేసరికి తిరువణ్ణామలై వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ ఆశ్చర్యకరంగా ఆ రోజున ఆలస్యంగా వచ్చింది. ఇది ఈశ్వరాజ్ఞ అనుకున్నారు. ఆయనకి తెలియదు అప్పుడు కాట్పాడి తిరువణ్ణామలై లైన్ ఓపెన్ అయిందని. తెలియక అక్కడి నుంచి తిండివనం వెళ్ళడం కోసమని టికెట్ కొనుక్కున్నారు. టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కి కూర్చుని ధ్యానం చేస్తూ కూర్చున్నారు. ఈశ్వరుడు అడుగడుగున ఆయన్ని వెళ్ళవలసిన మార్గం చూపించేశాడు. ఒక మౌల్వి ఆ పెట్టెలో ఎదురుగుండా కూర్చుని అందరికీ భగవత్ కథలు చెప్తున్నాడు. ఆయన అన్నాడు, చిన్న స్వామి ఇందాకడి నుంచి చూస్తున్నాను ధ్యానంలో ఉన్నారు, మీరు ఎక్కడికి బయలుదేరినట్టు అన్నాడు. తిరువణ్ణామలై అన్నారు ఆయన. మరి ఈ ట్రైన్ ఎక్కి ఎక్కడికి ఎడతారు అన్నారు. తిండివనం దిగుతాను అన్నారు. తిండివనం దిగి వెళ్ళవలసిన అవసరం లేదు, విల్లిపురం దిగిపోతే విల్లిపురం నుంచి కాట్పాడికి ఇప్పుడు కొత్త ట్రైన్ లైన్ ఓపెన్ అయింది, అందులో మీరు తిరువణ్ణామలైకి వెళ్ళవచ్చు. కాబట్టి తిండివనం దిగిపోండి, నేను కూడా తిరువణ్ణామలై ముందు స్టేషన్కి వెడతాను అన్నారు. 2 బేరికాయలు కొనుక్కున్నారట ఆయన, ఒక అర్ధనాయో ఎంతో పెట్టి. అందులో ఒక కాయ సగం తిన్నారు, ఆకలి తీరిపోయినట్టు అనిపించింది. ఒక వ్యాఖ్యానంలో అయితే రాశారు, 3 పూటలా అన్నం తిని చిరుతిళ్ళు తినే వ్యక్తికి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత కేవలముగా ఒక బేరికాయలో సగం తింటే ఆకలి తీరిపోయి ఆయన విల్లిపురంలో దిగిపోయారు. మరునాడు తెల్లవారుజామున తప్ప ట్రైన్ లేదు. ధ్యానమగ్నుడై కూర్చున్నారు. తెల్లవారింది, రైలు వచ్చింది. ఆ రైలు ఎక్కారు. రైల్లో పూర్తిగా టికెట్ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు లేదు, 3 రూపాయలే కదా ఆయన తెచ్చుకున్నారు. అందుకని మాంబలం పట్టు అనబడేటటువంటి స్టేషన్లో దిగిపోయి అక్కడి నుంచి తిరువణ్ణామలైకి నడిచి వెళ్ళిపోదామని చెప్పి కొన్ని కిలోమీటర్ల దూరం నడిచారు.